ఓ మేరు మన్నా. ఈరోజు బంగారు వాక్యము. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా, ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామాన్ని బట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని తలస్తూ ఉన్నాను. పరిశుద్ధుడైన దేవుడు, మహాదేవుడు, గొప్ప దేవుడు, మనల్ని రక్షించి కాపాడి తన సొత్తుగా చేసుకున్న దేవుడు ఈ రోజున మనం సజీవులుగా ఉండడానికి కృప చూపించాడు. రండి, ఆయన ప్రేమను, ఆయన యొక్క శాంతాన్ని మనం తెలుసుకుందాము. ప్రభుస్తున్న వాగ్దానము 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. అందరూ మారు మనసు పొందవలెనని మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. 2 Peter 3:9. Instead, he is patient with you, not wanting anyone to perish, but everyone to come to repentance. దేవునికి మహిమ కలుగుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, గొప్ప వాగ్దానం ఇక్కడ మనకి కనబడతా ఉంది. మన దేవుడు ఎట్లాంటి వాడో ఇక్కడ చెప్తా ఉన్నాడు. మన దేవుడు దీర్ఘశాంతం కలగేవాడట. ఆయన ఎవ్వరూ నశింపకూడదనేసి ఆయన సంకల్పమై ఉన్నట్లుగా మనము లేఖనంలో చూస్తూ ఉన్నామండి. తన వాగ్దానాల గురించి ఆయన ఆలస్యం చేయుడు అని ఈ వచనంలో 10 భాగంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఏమి కోరుకుంటున్నాడు ప్రభు నీ నుంచి, నా నుంచి అంటే అందరూ, లోకమంతా కూడా మారు మనస్సు పొందాలని కోరుకుంటా ఉన్నాడంట. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తే 18వ అధ్యాయం 32వ వచనంలో ఈ రీతిగా సెలవిస్తా ఉన్నాడు. మరణమునందు వాడు మరణమునందుటను బట్టి నేను సంతోషించువాడను కాను, కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. అంటే మనస్సు త్రిప్పుకోండి అంటే మీరు మారు మనసు పొందండి, మీరు మరణం అవ్వకుండా కాపాడబడతారని చెప్పి ప్రభు చెప్తున్నాడు. ప్రియులారా, మరణం అవ్వకుండా అంటే నిత్యనాశనం నీకు లేకుండా నిత్య జీవములోనికి ప్రవేశించడానికి గొప్ప కార్యాన్ని ఏం చేస్తానని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు. ఎప్పుడు? మారు మనసు పొందండి అని. అందరూ మారు మనసు పొందాలని ఇంకా నేను దీర్ఘశాంతం చూపిస్తున్నాను. నేను మీ అందరి కొరకు ప్రాణం పెట్టాను, మరి మరణించాను, 3వ దినం సజీవుడిగా లేచాను, ఆరోహణమై వెళ్ళాను, మళ్ళా తిరిగి వస్తానని మీతో చెప్పాను. కానీ ఇంకా ఎందుకు రావట్లేదో తెలుసా? మీరందరూ కూడా మారు మనసు పొందాలని. లోకంలో జన్మనిచ్చిన నేను పుట్టించిన ప్రతి ఒక్క జీవి కూడా మార్పు నొందాలని, అంటే మీరు మరణమైపోకూడదని, నరకానికి నిత్యనాశనానికి పోకూడదని నా ఆశ. నేను అందుకే దీర్ఘశాంతం చూపిస్తున్నాను. ఎంతో పేషెన్స్ ప్రభు మన పట్ల చూపిస్తున్నాడండి. ప్రియ దేవుని బిడ్డ, ఎంత దీర్ఘశాంతం అండి, ఎంత ప్రేమ అండి. చిన్న మాటకి మనకి కోపం వచ్చేస్తుంది, చిన్న మాటకి మనం తట్టుకోలేకపోతూ ఉంటామే. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో మార్లు ప్రభు బాధ పెట్టినప్పటికీ కూడా ఆయన మన పట్ల దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్న కారణం చేతే. నువ్వు మారు మనసు పొందేంత వరకు నీకు ఏదో రీతిగా యేసయ్యను గురించి చెప్తూనే ఉంటారండి ప్రజలు. పిల్లరా, నువ్వు జ్ఞానం కలిగి దాన్ని మరి క్యాచప్ చేసుకున్నప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. మనం కనుక తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, మనుషులందరూ రక్షణ పొంది సత్యము గూర్చిన అనుభవ జ్ఞానం కలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాను అంటా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. మనుషులందరూ కూడా సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందుకోవాలని చూస్తున్నాను పౌలు భక్తుడు చెప్తున్నాడు. సత్యం అంటే ఎవరు? ఏసే సత్యం. నేనే సత్యం అని చెప్తున్నాడు, నేనే మార్గాన్ని జీవాన్ని అని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఇంకా వెయిట్ చేస్తున్నాడంట, ఇంకా నిరీక్షిస్తున్నాడట, ఇంకా నీ పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడట. ఎందుకో తెలుసా? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే అంటున్నాడు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడట. ఎంతో ప్రేమించి ఏం చేశాడు? ప్రేమించిన వాళ్ళు ఊరికినే ఉండలేరు కదా, ఆయన తన ప్రాణముని పెట్టాడట. దేవుడు తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన ఏకైక కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపించాడు, బలి అవ్వడానికి పంపించాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆ గొప్ప దేవునిని అంగీకరించడానికి నీ మనసు మార్చుకో. లోకంలో ఉన్న ఈ మలినాలతో నీ మనసుని విడిచిపెట్టండి. నీ మనసు మారాలి, మనసును మార్చుకోవాలి, దేవుని వైపు త్రిప్పుకోమని చెప్పి దేవుని యొక్క వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉండగా, పిల్లరా, వాగ్దానం స్వతంత్రించుకోవాలని, దేవుని సన్నిధిలో నిత్య నాశనం నుంచి తప్పించబడి నిత్య జీవంలో ప్రవేశించాలని ప్రభు కోరుతున్నాడు. దానిలో నీవు నిలిచి ఉండాలని పరిశుద్ధాత్మ దేవునికి సహాయం చేస్తూ ఉండగా
ఇంకా ఎందుకు ఆలస్యం? ఇప్పుడే నేడే మారు మనసు పొందండి. మారు మనసు పొందండి. దేవుని దీర్ఘశాంతాన్ని మీరు అనుభవించండి. అద్భుతాలు, ఆశీర్వాదాలు మీరు అనుభవించండి. పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క సహాయం మీకు నిండారులుగా కలుగును గాక. ఆత్మదేవుడు అందుకొరకు మళ్ళీ అందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇది నూతన వస్త్రంలోనికి అడుగుపెట్టి బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి నా శుభాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధుడైన దేవుడు ఈ నూతన వస్త్రంలో నూతనమైన కార్యాలు మీ పట్ల జరిగించును గాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 60:15 నిన్ను బహుతరములకు సంతోషకారణంగా చేసేదను. దేవునికి మహిమ కలుగును. బహుతరములకు సంతోషకారణం ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. తరతరాలకు దేవుడిని ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ఆశీర్వాదంలో మీరు నిలిచి ఉండండి. అద్భుతాలు అనుభవించండి. ప్రార్థిస్తాను, నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయన. నూతన వస్త్రంలోని కడుగుపెట్టిన బిడ్డలను దీవించండి. వాగ్దానం చేయించుకోవాలని ఆశపడుతున్న వారిని చేతులకు అప్పగిస్తుంది. మీరు ఎంత దీర్ఘశాంతం కలిగి ఉన్నారు. ఇంకా మార్పు లేని వారికి, ఇంకా హృదయాలు మార్చుకోలేకుండా ప్రభు లోకంలో పడి నశించిపోతున్న వారిని, నిత్య నాశనానికి పోతున్న వారిని ప్రభు, నిత్య మరణంలో స్థితిలో ఉంటున్న వారిని ప్రభు లేవనెత్తండి. ఆశీర్వదించండి ప్రభు నాయన. నీ యొక్క దక్షిణ హస్తం చేత వారిని ప్రభు నాయన కనికరించి లేవనెత్తమని వేడుకుంటాడు. దీర్ఘశాంతం వహిస్తూ ఉన్న దేవుడు నువ్వు ప్రభు, నీకు స్తోత్రం నాయన. నీ మహదైశ్వర్యం చేత బిడ్డలను రక్షించి విడిపించమని ప్రభు నాయన. నీ దీర్ఘశాంతాన్ని అర్థం చేసుకునే జ్ఞాన వివేచనాత్మను ప్రజలకు అనుగ్రహించమని ప్రభు. నీ వాగ్దానాలు స్వతంత్రించుకుంటూ నీలో స్థిరులై బ్రతుకున్నట్లుగా కృప చూపించమని ప్రభు. ఐదుని దీవెనలను అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో నీ సన్నిధి బిడ్డలతో ఉంచండి నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నీతి, న్యాయ, యథార్థతలు కలిగి బ్రతుకున్నట్లుగా కృప చూపించండి నాయన. అదే రీతిగా ప్రత్యేకించి ప్రభు నాయన ఈ దినంలో ఇంకా ఎవరైనా నాయన తండ్రి నశించిపోతున్న స్థితిలో ఉన్నప్పుడు ప్రభు, రోగముల చేతను ప్రభు, బలహీనతల చేతను కొట్టబడుతున్నప్పుడు ప్రభు, అపవాది తంత్రాల చేత ఏడవబడుతుండగా ప్రభు, యేసు క్రీస్తును ప్రతి బంధకం విడువడును గాక. ప్రతి ఒక్క పరిస్థితుల నుంచి బిడ్డలకు విడుదల కలుగును గాక అని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామంలో ప్రభా, బిడ్డల ప్రభా వెలుగునందును గాక. ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఆశీర్వదించండి ప్రభా నాయన. ఉద్యోగాలేం నుంచి విడిపించండి నాయన. సంతానాలేం నుంచి విడిపించండి ప్రభా. వివాహాలు కానీ బిడ్డల విషయంలో ఎవరిని బిడ్డల జ్ఞాపకం చేసుకో. సాటి అయిన సహాయాలు మీరు అనుగ్రహించండి. అద్భుతాలు చేయండి ప్రభా నాయన. నీకు ఒకరినొకరు అర్థం చేసుకుని ఎవరిని బిడ్డలను దర్శించండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. లోక పరిస్థితులన్నిటినీ కూడా నాయన నీ చేతుల్లో పెడుతున్నాం ప్రభా. యెరూషలేం క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. త్వరగా రాబోతున్న బిడ్డలను సిద్ధపరచండి. ఇది వాగ్దానం స్వీకరించి ఆశీర్వదించబడే భాగ్యం దయచేయమని దేవా, మెట్టుకు మీరే మాకు పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్ను, ఆరోగ్యం, గౌరవ ప్రభావంతో నింపి నడిపించండి. యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిన్న సహవాసము బిడ్డలందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.